వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. చిన్న గౌరాయిపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. గ్రామాలలో మద్యం మత్తు పానీయాలను నిర్మూలించాలన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. భారతరత్న సెయింట్ మదర్ తెరిసా సేవలు చిరస్మరణీయమన్న సిఐ వై సురేందర్ రెడ్డి. శ్రీకృష్ణుని జీవితం మానవాళికి గొప్ప సందేశమన్న వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్. మిర్యాలగూడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రతిభకు పట్టాభిషేకం చేయడంలో మన తెలుగు వాళ్ళ తర్వాతే ఎవరైనా అన్న దర్శకుడు చిమట రమేష్ బాబు. రాజా మార్కండేయ టైటిల్ లోగో విడుదల చేసిన ప్రముఖ నటుడు సుమన్. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రఘునాథపురంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ఘనంగా నగర సంకీర్తన కార్యక్రమం. సూర్యాపేట జిల్లా కోదాడ అక్షయ ఫౌండేషన్ ఐఐటి స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. సీతారాంపుర గ్రామాలలో ఘనంగా బోనాల పండగ. బంజారా యువకులందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్. టీజీయూఎస్ ఆధ్వర్యంలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు సన్మానం. ముదిరాజ్ సంఘం యువత అధ్యక్షులు సందీప్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు. నల్గొండ పట్టణంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయిపల్లి గ్రామంలో సోమవారం రోజు వాటర్ ప్లాంట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయిపల్లి గ్రామంలో సోమవారం రోజు వాటర్ ప్లాంట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బీర్ల ఐలయ్యకి వినతి పత్రం అందజేశారు. చిన్న గౌరాయిపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. तस्मै ब्रह्मच ब्रह्माचार्य कीर्तिं प्रजान्तरुः सरस्वती देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलं गोविंद्राय महनीय गुणात्मने. మైక్ హలో హలో బీర్ల ఐలయ్య గారికి, అలాగే సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, కలిపేసిన గ్రామ ప్రజలు కాబట్టి వసతిలో భాగంగా గ్రామాలలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేసే విధంగా అవగాహన కలిగిన వ్యక్తులు గ్రామ అభివృద్ధి కమిటీలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని గానుగుపల్లి, గట్ల మల్లేపల్లి, తుమ్మలపల్లి గ్రామాలలో
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం గ్రామ అభివృద్ధి కమిటీలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాలలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేసే విధంగా అవగాహన కలిగిన వ్యక్తులు గ్రామ అభివృద్ధి కమిటీలో భాగస్వాములు కావాలన్న కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి సోమవారం నాంపల్లి మండల పరిధిలోని గానుగుపల్లి, గట్లమల్లెపల్లి, తుమ్మలపల్లి గ్రామాలలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం గ్రామ అభివృద్ధి కమిటీలు వేశామని ఆయన అన్నారు. గ్రామాలలో యువత మద్యం, గంజాయి వంటి మత్తు పానీయాలకు బానిసలుగా మారి వారి జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారని, అర్ధాంతరంగా జీవితం ముగిస్తున్నారని తెలిసి గ్రామాలలో మద్యం, మత్తు పానీయాలను నిర్మూలించాలని గ్రామంలోని మహిళలు, యువత గ్రామ అభివృద్ధిపై, గ్రామ సమస్యలపైన అవగాహన కలిగి ఉండాలని, అలాంటి వారిని గ్రామ అభివృద్ధి కమిటీలో సభ్యులుగా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించడంతో గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమైనట్టు కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి విజన్తో ముందుకు వెళ్తున్నారని, గ్రామాలలోని సమస్యలను పరిష్కరించడంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారని, అందులో భాగంగానే ప్రతి గ్రామంలోని సమస్యలను వెలికితీసి వాటి పరిష్కారానికి తన వద్దకు తీసుకురావాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుష్పాక సంజీవ, దామెర, మాజీ సర్పంచ్ దామెర యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరమల్ల సందీప్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల యువ నాయకులు నేతాళ్ల కొండల్, వడ్లకొండ రమేష్, గాదెపాక నాగరాజు, పూల యాదగిరి, గానుగుపల్లి గ్రామస్తులు కాటన్ సైదులు, సీను, గణేష్, గ్రామ నాయకులు గట్లమల్లపల్లి గ్రామస్తులు, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, జడభిక్షం, సీను, రాములు, రాజురెడ్డి, వెంకటరెడ్డి, గ్రామ నాయకులు తుమ్మలపల్లి గ్రామస్తులు అన్నెపాక హరీష్, కిరణ్, శ్రీను, కేశవులు, గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా మార్పు చెందాలి, ఏ కార్యక్రమం తీసుకుంటే మారుతుంది అనేది ఆయన ఒక ముద్ర ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక కార్యాచరణ తీసుకుంటుంది. దాంట్లో మొట్టమొదటి ఏంటి అంటే గ్రామంలో నిత్యము ఉదయం లేచిన 4 గంటల నుంచి పడుకున్న దాకా ఇదే తాగుడు పని పెట్టుకొని ఆయన వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. కాబట్టి ఈ బెల్ట్ షాపులు అనేవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అనే ఉద్దేశంతో దాన్ని క్రమబద్ధీకరించాలి అనేది ఒకటి మొదటి పాయింట్. రెండవది, ఈ గ్రామ డెవలప్మెంట్ కమిటీలో వీళ్ళు కూడా సభ్యులై ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచే వీళ్ళు ఒక ట్రైనింగ్ లాగా ఉపయోగపడతారు. కాబట్టి సార్ ఉద్దేశం ఏంటంటే ఏ డెవలప్మెంట్ కావాలన్నా, ఏది జరగాలన్నా, రేపు సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎవరైనా కూడా దానికి అనుబంధంగా ఆయనకి ఎంత ప్రయారిటీ ఉంటుందో దానికి 2 ప్రయారిటీ అభివృద్ధి కమిటీకి ఉంటుంది. దాని మీరు ఏం తక్కువ మన కాంగ్రెస్ పార్టీ ఒక 11 మంది టీంతో అభివృద్ధి కమిటీ అనేది మన యొక్క శాసనసభ్యులు జారీ చేశారు. అయితే ఈ అభివృద్ధి కమిటీలో ఏమిటి ఇంపార్టెంట్ అంటే ప్రతి విలేజ్, మన విలేజ్లో కరెంటు కానికి మొదలుకొని మోరీ కానికి మొదలుకొని అన్ని ప్రతి ఒక్క విషయం, గంజాయి ట్యాబ్లెట్లు కూడా వచ్చినాయి. మనం తెలియకుంటే మన పిల్లలు స్కూల్లోకి పోమంటే స్కూళ్ళలో పోకుండా ఈ పని మీద ఉంటున్నారు. తర్వాత సెల్లులతో కూడా మనకు తప్పుడు మార్గాల్లో పిల్లలంతా ప్రయాణించి వాళ్ళు ఎక్కడికక్కడ చదువులు కూడా ఒకటి మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇంకొకటి మద్యానికి బాగా బానిసలు కావడం. అంటే మద్యం తాగడం తప్పని కాదు, కానీ అది చాయ్ తాగినంటే పొద్దుగా 4 గంటలకు లేచి మళ్ళీ నైట్ 12 వరకు తాగడం, అదొక వ్యసనం. దానివల్ల ఊరు డెవలప్మెంట్ అనేది వెనకబడిపోతుంది. వ్యక్తిగత జీవితాలు కూడా ఆగమైపోయి విలేజ్లలో మహిళలు కూడా చిన్న వయసుకే ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి సార్ వచ్చినప్పుడు ఇవన్నీ సార్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది వాళ్ళ సమస్యల కోసం రాలే, ఏంటంటే తాగి ఏదో ఒకటి మాట్లాడాలని వచ్చారు.
కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సారు ఖచ్చితంగా గ్రామాలలో బెల్ట్ షాపులను నిర్మూలించి అదేవిధంగా యువత కూడా అనలేము, యువత కంటే తక్కువ వయసు మైనర్ పోయి వాళ్ళ జీవితాలు ఆగం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కమిటీని తీసుకొచ్చి ఈ కమిటీ ద్వారా ఇవన్నీ నిర్మూలించి తర్వాత మన ఊరికి సోమవారం మదర్ తెరిసా 114వ జన్మదిన వేడుక సందర్భంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మదర్ తెరిసా సోషల్ ఆర్గనైజేషన్ నల్గొండ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట రూరల్ సిఐ వై సురేందర్ రెడ్డి, డాక్టర్ కె శ్రవంతి, పెన్పహాడ్ ఎస్ఐ పెరిక రవీందర్ చేతుల మీదుగా రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం మదర్ తెరిసా 114వ జన్మదిన వేడుక సందర్భంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మదర్ తెరిసా సోషల్ ఆర్గనైజేషన్ నల్గొండ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట రూరల్ సిఐ వై సురేందర్ రెడ్డి, డాక్టర్ కె శ్రవంతి, పెన్పహాడ్ ఎస్ఐ పెరిక రవీందర్ చేతుల మీదుగా రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ తెరిసా సేవలు చిరస్మరణీయమని, సమాజంలో ఆమె సేవ ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. ఈ సందర్భంగా బిషప్ దుర్గ ప్రభాకర్ మాట్లాడుతూ మదర్ తెరిసా అగ్నిస్ బోజక్షుగా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసి, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలో కోల్కతాలో 1950లో స్థాపించిందని తెలిపారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలో ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ పేదలకు, కుష్ఠరోగస్తులకు, అనాథులకు, మరణశయ్యపై ఉన్నవారికి పరిచర్యలు చేసింది. ద్వారా 1970ల నాటికి మానవతావాదిగా, పేద ప్రజలు నిస్సహాయుల అనుకూలురాలిగా అంతర్జాతీయ కీర్తి పొందిందన్నారు. ఈమె తన మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నాను పొందిందని, మదర్ తెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీ బాగా విస్తృతమై ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి HIV, ఎయిడ్స్, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించిందని, ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసలు పొందిందని, ఆమె మరణాంతరం పోప్ జాన్ పాల్ చే దైవ ఆశీర్వాదం, సెయింట్ మరియు బ్లెస్ తెరిసా ఆఫ్ కోల్కతా బిరుదు పొందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఫాస్టర్స్ గౌరవ సలహాదారులు రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్క్, రెవరెండ్ బోల్కా ఏలియా రాజు, సూర్యాపేట పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ ఇంజమూరి గాబ్రియేల్, ప్రధాన కార్యదర్శి రెవరెండ్ ధరావత్ లాకు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొజ్జా శ్రీకాంత్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జలగం జేమ్స్, పెన్పహాడ్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ దేవచోటి జాన్ ప్రకాష్, నియోజకవర్గ గౌరవ సలహాదారులు రెవరెండ్ బొక్క ఏలియా రాజు, సూర్యాపేట రూరల్ అధ్యక్షులు పాస్టర్ ఎల్కా ప్రభాకర్, రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్పుల క్రిస్టోఫర్, రెవరెండ్ డాక్టర్ పంది మార్క్, పాస్టర్ కొండేటి లాజర్, బ్రదర్ చెరుకు బాబురావు, పాస్టర్ ఒగ్గు ప్రవీణ్, పాస్టర్ మెరుగురి రుబేన్, రెంటాళ్ల విజయమ్మ, ప్రకాష్ పాల్, జాషువా, దిగ్జోన్, క్రిస్టోఫర్ రాజు, బచ్చలపూరి ఆనంద్ బాబు, బానోతు సుధాకర్, ఎడవెల్లి అబ్రహము, పాస్టర్ పాముల సంజీవ, బాణాల సైమాత్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం శ్రీకృష్ణుని జన్మదినం కృష్ణాష్టమి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ 45వ వార్డు విద్యానగర్లో గల గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద అంగన్వాడీ కేంద్ర ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లాడారు. సోమవారం శ్రీకృష్ణుని జన్మదిన కృష్ణాష్టమి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ 45వ వార్డు విద్యానగర్లో గల గండూరి చానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ గండూరు పావని కృపాకర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు అలరించి సందడి చేశారు. అదేవిధంగా చిన్నారులు ఉట్టి కొట్టారు.
పరుగు పందాలలో పాల్గొన్నారు. అనంతరం కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్లు మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని, అత్యంత ఆనందోత్సాహాలతో విదేశాలలో దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారని అన్నారు. శ్రీకృష్ణుని బాల్యమంతా స్నేహితుల మధ్య బృందావనంలో ఆటపాటలతో గడిపారని, శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మానవాళికి మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు బహుమతులను అందించి ఆశీర్వదించి స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మల్లీశ్వరి, ఉమామహేశ్వరి, సంధ్య, నవనీత, జ్యోతి, దివ్య, మృదుల, పద్మ, కుక్కడపు భిక్షం, సందీప్, ఇస్మాయిల్, అనిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఐదో వార్డులో అంగన్వాడీ సెంటర్ వారి ఆధ్వర్యంలో మన 45వ వార్డు వాటర్ ప్లాంట్లో శ్రీకృష్ణుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లలు కృష్ణుడి గెటప్లో, గోపిక రాధా గెటప్లలో వచ్చి ఉన్నారు. నిజంగా పిల్లలు ఎంతో అందంగా తయారై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉట్టి కొట్టడము, పరిగెత్తుకుంటూ వచ్చి ఉట్టి కొట్టడం లాంటి ప్రోగ్రామ్స్ను అరేంజ్ చేసి ఉన్నాము. నిజంగా పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా ముందుగా గోపికల గెటప్లతో, కృష్ణుడి గెటప్లతో ఇక్కడ వచ్చిన అందరినీ కూడా అలరిస్తున్నందుకు వాళ్ళకి కూడా ఆ దేవుని యొక్క దేవుని ఉండాలి అని చెప్పుకోండి. మన 45వ వార్డు విద్యానగర్లో అంగన్వాడీ సెంటర్ మల్లికా గారి టీచర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకల్ని అత్యంత ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని వేడుకలు చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు మనం మర్చిపోవద్దు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని బాటలో నడవాలి అనేది ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకల యొక్క తాత్పర్యం. ఈరోజు మన ఇండియాలో చూస్తే అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు ఈ పండుగలను. మన ఇండియాలోనే కాకుండా ఈరోజు పాశ్చాత్య దేశాల్లో ఎంతో మంది, వేల మంది ఈ యొక్క శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను చేసుకుంటున్నారు. మేము చూస్తున్నాము. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని చిన్న కృష్ణుని వద్ద ప్రత్యేక పూజలు చేసి కృష్ణుని ఉయ్యాలలోపి ర్యాలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని చిన్ని కృష్ణుని వద్ద ప్రత్యేక పూజలు చేసి కృష్ణుడిని ఉయ్యాలలోపి ర్యాలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మిర్యాలగూడకు వచ్చిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నేతలు క్యాంపు కార్యాలయం వద్ద ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
మాట్లాడే తప్పని జాతి యాదవ్ జాతి అని చెప్పి నిరూపించుకొని ఇప్పటి వరకు కూడా మాట్లాడే మాట మీద కట్టుబడే మన కింద కూడా మనం పేరు తేవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం రావడంలో కూడా గొల్ల కుటుంబాలు కీలకంగా నమ్మి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం నుంచి తప్పకుండా అన్ని విధాల మన యాదవ్ కమ్యూనిటీ కాదు యాదవ్ జాతికి కూడా పేరు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకుపోదాం. ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల తప్పకుండా మీ బిడ్డగా మేము కొట్లాడతామని చెప్పి మాటిస్తూ యాదవ్ కులం మాట అంటే మాట కట్టుబడే కులం కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఈ ప్రభుత్వం నుంచి యాదవ సోదరులకి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పి మాట ఇస్తూ ఈ మౌనానికి సంబంధించి ఏమైనా పెండింగ్ ఉన్నా నా వంతుగా ప్రభుత్వం నుంచి అదేవిధంగా నా వంతుగా మా ఫౌండేషన్ కూడా సహకరిస్తా. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో మా యాదవ సోదరులు అన్ని కులాలకు సంబంధించి కూడా కృష్ణుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం, అందులో నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇలా నిజాయితీకి మారుపేరైనటువంటి గొల్ల కుర్మలు మా ఆరాధ్య దైవం మా ఇంటి వేలైపోయినటువంటి శ్రీకృష్ణుని జన్మదిన సందర్భాల్లో ఈ వేడుకల్లో పాల్గొని అంగరంగ వైభవం నిర్వహిస్తున్నాం. చిమట ప్రొడక్షన్స్ పతాకంపై చిమట రమేష్ బాబు దర్శకునిగా పరిచయం చేస్తూ చిమట రమేష్ బాబు, రిషిత, మేఘన హీరోయిన్లనుగా చిమట జ్యోతిర్మయ్ సమర్పణలో చిమట లక్ష్మీకుమారి నిర్మించిన నేను కీర్తన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు రమేష్ బాబు, చిత్ర కథానాయకి రిషిత మీడియాతో ముచ్చటించారు. చిమట ప్రొడక్షన్స్ పతాకంపై చిమట రమేష్ బాబు సిహెచ్ఆర్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ చిమట రమేష్ బాబు, రిషిత, మేఘన హీరోయిన్లుగా చిమట జ్యోతిర్మయ్ సమర్పణలో చిమట లక్ష్మీకుమారి నిర్మించిన నేను కీర్తన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు రమేష్ బాబు, చిత్ర కథానాయకి రిషిత మీడియాతో ముచ్చటించారు. ముందుగా చిత్ర కథానాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ నేను కీర్తన కథను 6 నెలల పాటు శ్రమించి సిద్ధం చేశాను. ఈ కథకు దర్శకుడిగా, హీరోగా నేనైతేనే పూర్తి న్యాయం చేయగలననిపించింది. నా నిర్ణయాన్ని అమెరికాలో ఉంటున్న మా సోదరి సమర్థించింది. అన్ని విధాల సహాయ సహకారాలు అందించింది. దర్శకుడుగాను, హీరోగాను నాకు చాలా మంచి పేరు తెస్తుందనే నమ్మకం నాకుంది. ఈ నెల 30న విడుదలవుతున్న నేను కీర్తన ఘన విజయం సాధిస్తుందనడంలో సందేహాలకు తావులేదు. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అవుతున్న రిషితకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అలాగే సెకండ్ హీరోయిన్ మేఘన స్పెషల్ సాంగ్ చేసిన రేణు ప్రియల్కు కూడా ఈ చిత్రం మంచి పేరు తెస్తుంది. కులమనాలిలో చిత్రీకరించిన పాటలతో పాటు 6 రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. 2.5 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చేసే మల్టీ జోనర్ ఫిలిం ఇది. ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. చిత్ర కథానాయకి రిషిత మాట్లాడుతూ నేను కీర్తనలో హీరోయిన్గా ఎంపికై ఈ సినిమా చాలా బాగా వస్తుందన్న విషయం బయటకు పొక్కి ఇందులో నటిస్తుండగానే మరో 5 సినిమాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. హీరో కమ్ డైరెక్టర్ రమేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. హీరోయిన్గా తెలుగు అమ్మాయిలకు మన ఇండస్ట్రీలో చోటు లేదనే వాదనను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ప్రతిభ ఉండి పట్టుదలతో ప్రయత్నిస్తే తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్గా రాణించవచ్చు. ప్రతిభను ప్రోత్సహించడంలో మన తెలుగువారు ఎప్పుడూ ముందుంటారు. నేను కీర్తన చిత్రం హీరోయిన్గా నా కెరీర్కి శుభారంభం ఇస్తుందనే నమ్మకం నాకుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రేణుప్రియ, సంధ్య, జీవ, విజయ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పిఆర్ఓ ధీరజ్ అప్పాజీ, డిఐ భానుప్రకాష్, విఎఫ్ఎక్స్ నవీన్, ఎస్ఎఫ్ఎక్స్ ఏ నవీన్ రెడ్డి, పోరాటాలు నూనె దేవరాజ్, నృత్యాలు అమిత్ కుమార్, సిహెచ్ఆర్, పాటలు సిహెచ్ఆర్ అంచుల నాగేశ్వరరావు, శ్రీరాములు, సంగీతం ఎంఎల్ రాజా, ఛాయాగ్రహణం కె రమణ, కూర్పు వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ చిమట జ్యోతిర్మయ్, నిర్మాత చిమట లక్ష్మీకుమారి, రచన దర్శకత్వం చిమట రమేష్ బాబులు పాల్గొన్నారు. ఒకరేమో రిషిత, తిను నెల్లూరు ఉంది. ఇంకొక అమ్మాయి మేఘన అని చేసింది, తన హైదరాబాద్. వీళ్ళిద్దరు హీరోయిన్స్. అయితే హీరోయిన్ వచ్చేసి తను చాలా కష్టపడి చేసిందండి. అంటే
మేము షూటింగ్ మార్నింగ్ అంతా చేసి కూడా మళ్ళీ ఇమీడియట్గా నైట్ షూట్ చేయాలన్నా కానీ తను మామూలుగా అయితే మార్నింగ్ అంతా చేసి అలసిపోయినా కానీ మళ్ళీ నైట్ షూట్ అంటే ఇమీడియట్గా రెడీ సార్ నేను చేస్తాననేది. అలాగే కులుమనల్లో కూడా చలిలో కూడా తను బాగా కష్టపడి చేసింది. సో మా టీం అంతా కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడి చేసామండి. ఇందులో సాంగ్స్ యాక్చువల్ చెప్పాలంటే 3 పూలు 6 కాయలండి. అంటే 3 సాంగ్స్ 6 ఫైట్లు, అంటే 3 పాటలు 2 మెలోడీ సాంగ్స్. మీరు 3 సాంగ్స్ మీరు చూసారు, ఒక ఐటమ్ సాంగ్ 2. అంటే ఒక సాంగ్లో మెయిన్ హీరోయిన్ అండి, ఇంకో సాంగ్లో సెకండ్ హీరోయిన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి పెద్దలందరికీ నా నమస్కారం. ముందుగా నా ప్రాపర్ వచ్చి నెల్లూరు అండి. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. చిన్నప్పుడు హీరోయిన్ అవ్వాలి అండ్ ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఒక చిన్న మా నెల్లూరు పోలీస్ వాళ్ళతో కలిసి ఒక దిశ అనే కాన్సెప్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. నా ఫస్ట్ షార్ట్ ఫిల్ము. తర్వాత సార్తో వర్క్ చేశాను. వర్క్ చేసిన ఒక 1 వీక్ తర్వాత సారు నాకు ఫస్ట్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చారు. నా ఫస్ట్ హీరోయిన్ మూవీ అయితే ఇది. ఇంతకుముందు మూవీస్ చేస్తున్నానండి, అవి కూడా పోస్ట్ ప్రొడక్షన్లోనే. బట్ నా ఫస్ట్ హీరోయిన్గా చేసిన మూవీ అయితే నేను కీర్తనానే మూవీ. చేసామండి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మేము సాంగ్స్ రికార్డింగ్ జరిగినప్పుడు మెలోడీ సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి. సో దీన్ని మనం విజువలైజేషన్గా ఎక్కడ తీస్తే బాగుంటుందని ఆలోచించి ఫస్ట్ మాకు వచ్చిన ఆలోచన కులుమనాలి అండి. కులుమనాల్లో తీస్తే ఈ సాంగ్స్ మనం ఆ లిరిక్స్కి, ఆ మ్యూజిక్కి విజువలైజేషన్ మనం న్యాయం చేయాలి, కాంప్రమైజ్ కాకూడదు అని చెప్పేసి కులుమనాల్నే సెలెక్ట్ చేసుకొని చేయడం జరిగిందండి. అక్కడ చలిలో కూడా బాగా మన టీం అందరూ చాలా కష్టపడి తీసాం ఆ సాంగ్ని. చాలా అద్భుతంగా వచ్చిందండి విజువల్స్. మేము అనుకున్న డెసిషన్ 100% ఏదైతే అనుకున్నామో కులుమనాల్లో చేయటం అనేది అది 100% రీచ్ అయిందండి. అంటే మీరు సాంగ్ విజువల్స్ అవి చూసుంటారు కదా, చాలా బాగా అద్భుతంగా వచ్చిందండి ఈ సాంగ్. తన ఐడియాస్ ఇద్దరం అనుకొని కంపోజ్ చేసుకొని చేయడం జరిగింది. సార్ కూడా అమిత్ మాస్టర్ గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆయన కొరియోగ్రఫీ మాకు ఆన్ ది స్పాట్, అంటే మేము ఆన్ ది స్పాట్ ప్రిపేర్ అయిపోయి అక్కడికక్కడ లొకేషన్స్ చూసుకొని అక్కడే స్పాట్లో మేము ఒక కంపోజ్ చేసుకుని అక్కడే చేసామండి. చాలా అద్భుతంగా వచ్చింది. యువ ప్రతిభాశాలి బన్నీ అశ్వంత్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ సామా వెంకట్ గౌడ్ పంజాల సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్న చిత్రం టైటిల్ ప్రకటన లోగో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రివ్యూ థియేటర్లో అత్యంత కోలాహలంగా జరిగింది. రాజా మార్కండేయ అనే పవర్ఫుల్ టైటిల్తో వస్తున్న ఈ చిత్రానికి వేట మొదలైంది అన్నది ట్యాగ్ లైన్. తేజస్ వీరమాచినేని, అక్షయ రోమి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గౌరిశెట్టి, బన్నీ అశ్వంత్ సహా నిర్మాతలు, ప్రముఖ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువ ప్రతిభాశాలి బన్నీ అశ్వంత్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ సామా వెంకట్ గౌడ్ పంజాల సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్న చిత్రం టైటిల్ ప్రకటన లోగో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రివ్యూ థియేటర్లో అత్యంత కోలాహలంగా జరిగింది. రాజా మార్కండేయ అనే పవర్ఫుల్ టైటిల్తో వస్తున్న ఈ చిత్రానికి వేట మొదలైంది అన్నది ట్యాగ్ లైన్. తేజస్ వీరమాచినేని, అక్షయ రోమి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గౌరిశెట్టి, బన్నీ అశ్వంత్ సహా నిర్మాతలు, ప్రముఖ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా, ప్రముఖ నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వైశ్య ప్రముఖులు, టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గంగపురం పద్మగౌడ్, నవీన్ మాచర్ల విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
అన్న సహకారం ఉంటుంది. తమ్ముడు నీకేమో డబ్బు తక్కువ పెడితే షూటింగ్ ఆపగలైనా నీ షూటింగ్ చెయ్యి, నీకు సహకరిస్తా అని చెప్పి చేయాల. క్షమించండి, కొంచెం బాధలు సిద్ధంగా చేసిన సహకారానికి కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడే మన ఫోటోకి వచ్చాము. మన టీం మెంబర్స్ అందరూ కూడా కూర్చుంటే అందరూ ఒక గ్రూప్ ఫోటోలో పోవాలి, అందరూ పైకి వెళ్ళాలి. అంటే మంచి మీరు తీయండి, 10 సినిమాలు తీయండి, చాలా మందికి మీరు ఉపయోగపడాలి. అది నా ఉద్దేశం. అంటే నాకు వేషం ఇచ్చానే నేను ప్రెస్ మీట్కి రావాలి అలాంటిది ఏమీ లేదు. సో నేను చెప్పింది దయచేసి సినిమా మేకింగ్ అంటే ఎవడే చెప్తానండి, సినిమా ఇండస్ట్రీ ది ఓన్లీ ఇండస్ట్రీ అండి. ఇక్కడ మతం కులం ఇలాంటిది ఏమీ లేదు, అలాగే కంటిన్యూ అవ్వాలి. ఓన్లీ టాలెంట్, హిందూ ముస్లిం క్రిస్టియన్ పార్సీ సిక్ అందరూ ఉండాలి సినిమాలో. ఈరోజు ప్యాన్ ఇండియాలో అందరూ ఉన్నారు, అందరూ ఉండేలాగా చేయండి. అందమైన లొకేషన్ పెట్టండి. సాంగ్స్ వద్దండి, సాంగ్ లేకుండా కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి, అలాంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేయండి. టెన్షన్తో ఉంటుంది, టెన్షన్లో ఉంటాయి కొన్ని ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి, చూడండి, దాన్ని అడాప్ట్ చేసుకోండి. జనాల్ని ఆ 2 hours 2.5 hours వాళ్ళని కూర్చోబెట్టాలి. మీ దగ్గర అంత డబ్బులు లేవు, సాంగ్స్ చేయలేను సార్, నేను ఫారిన్కి వెళ్ళలేను చేయలేను, వద్దు. కంటెంట్ చూసుకోండి. మీరు కంటెంట్ను కూడా లూజ్గా వదిలేసి డైలాగ్ కూడా ఒకటి కామెడీ డైలాగులతో సినిమా తీయండి, అవుట్ అండ్ అవుట్ కామెడీ. సో అట్లా హిందుస్థాన్ కళాక్షేత్ర ఫౌండర్, నిపా ఇంటర్నేషనల్ ఏపీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇండియా లెవెల్లో కొత్త టాలెంట్ని ఫైండ్ అవుట్ చేసి ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ దాకా ఇంట్రొడ్యూస్ చేయడానికి నేను కంపెనీ పెట్టాను. ఆ ప్రయాణంలో నాకు లీరావళి అని చెప్పి ఈ సినిమాకి మ్యూజిక్ సినిమా లోగో లాంచ్కి ఇచ్చేసిన హీరో సుమన్ గారికి, మరియు మా సిద్దిపేట ముద్దబిడ్డ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి, అదేవిధంగా 100 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ రామ్ సత్తన్న గారికి, మరియు పద్మక గారికి, మరియు నవీన్ గారికి, డైరెక్టర్గా బండి గారికి, ప్రొడ్యూసర్గా తమ్ముడు శ్రీధర్ గుప్తా అండ్ వెంకట్ గారికి, మా ఆంజనేయ స్వామి గారికి, అతిరథ మహారథులందరికీ కూడా, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, యాక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ రోజుల్లో సినిమా ఏ విధంగానో బలగం సినిమా ఏ విధంగా హిట్ అయిందో, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతిని అందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీధర్ గారు ఇందాక మంచి మాట చెప్పారు. రామకృష్ణ గారిని చూసి శతాబ్ది చిత్రాలు అన్నారు కదా, నేను కూడా సినిమా చేద్దాం అనుకున్నానండి. సార్ ధన్యవాదాలండి. ఇప్పుడు నన్ను చూసి నాతో మాట్లాడి ఇన్స్పైర్ అవ్వడం వేరు, నన్ను చూడకుండానే ఇన్స్పైర్ అయ్యని చెప్పారు, చాలా సంతోషం. నిన్న మాకు మా ఉప్పల్ సీన్ అన్న ఫోన్ చేసి మనోడు ఇలా సినిమా చేస్తున్నాడు, దగ్గర నేను చూసుకోంటే తప్పనిసరిగా అని చెప్పాను. నేను మా ఉప్పల్ సీనన్న గారికి ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్లో వివాహం చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన ప్రతి వివాహ వేదికకు చేరుకున్న వాళ్ళందరూ వస్తే ముందుకు వచ్చి ఆయన ఖాళీ కొట్టించి పట్టుబట్టు పెట్టి చేసే గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి మా ఉప్పల్ సీనన్న. ఆయన నమస్కారం అండి. సినిమా మీటింగ్ అంటే రావడం ఫస్ట్ టైము. మాకు పెద్ద పెద్ద మీటింగ్లు, సంఘాల మీటింగ్లు తెలుసు, ఇది తెలీదు. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మన స్మార్ట్ హీరో, డైనమిక్ హీరోయిన్ సుమన్ గారి కోసం. ఆయన ఇక్కడికి వస్తున్నారు, ప్లస్ మీ అందరు ఇక్కడ మా తమ్ముడు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులు ఈ మూవీకి ఒక కారణం కాబట్టి ఇక్కడ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్టు, అందులో యంగ్ డైరెక్టర్ తమ్ముడికి, మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీటింగ్ గురించి అంటే ఏదైనా ధారాళంగా మాట్లాడేస్తాము, సినిమా గురించి నిజంగా కూడా తెలీదు. క్రియేషన్స్ బ్యానర్ పైన శ్రీధర్ గుప్తా గారు అండ్ వెంకట్ గారు, ఇంకా శ్రీనివాస్ గారు నిర్మాతలుగా రాజా మార్కండయ్య అనే మూవీని
డైనమిక్ బన్నీ అంటే అల్లు అర్జున్ నిక్నేమ్ బన్నీ పేరు పెట్టుకున్న డైరెక్టర్ బన్నీ ఎక్కడ ఉన్నాడు? బన్నీ, ఆల్ ద బెస్ట్ బన్నీ. నీ ఫస్ట్ మీటింగ్కే ఇంతమందిని ముఖ్యంగా మా సుమన్ గారిని తీసుకురావడం చాలా చాలా గ్రేట్. ఎందుకంటే వారికి పాపం చేయి అదే ఇబ్బందిగా ఉన్నా గంగాపురం పద్మగౌడ్ గారు తెలంగాణ ఉమెన్ ఎంప్లాయీస్ యూనియన్ డిస్ట్రిబ్యూట్ చేశారు. వారికి సాధారణంగా అలాగే ఇందాక పోటీ కార్యక్రమానికి ముఖ్య సారథి, ఈ సినిమాకి ముఖ్య సారథి అనేటువంటి స్టేజ్ గారు. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, స్టేజ్ ముందున్న మీడియా మిత్రులకు, నా బంధుమిత్రులకు అందరూ చూస్తున్నాను. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలైనా మేమందరం కూడా కృష్ణనగర్ కష్టాలు పడిన వాళ్ళమే. అందరూ ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా గర్వకారణంగా ఉంది. ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా ప్రొడ్యూసర్స్ గురించి. అసలు ప్రొడ్యూసర్స్ అంటే ఎలా ఉండాలో ఆ రూపకల్పనలో మా శ్రీధర్ సార్, అలాగే మా పంచాల వెంకటరామన్న గారు, జి శ్రీనివాస్ గారు చాలా అంటే చాలా అత్యంతంగా సహకరిస్తూ. నల్గొండ జిల్లా పానగల్ మండలంలోని మండలం జి ఎడవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల లింగాలగూడెం వెళ్లే దారిలోని రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్లు రోడ్డు మీద రావడంతో గ్రామానికి వెళ్లే ప్రజలకు రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని సోమవారం ఉదయం గ్రామ ప్రజలు కనగల్ మండల పార్టీ అధ్యక్షులు గడ్డం అనూప్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఇట్టి విషయాన్ని రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చరవాణి ద్వారా తెలియజేయడంతో సానుకూలంగా స్పందించి దేశానికి గ్రామాలు పట్టుకొమ్మ లాంటివని, గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దుతామని హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా పానగల్లు మండలంలోని మండల జి ఎడవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల లింగాలగూడెం వెళ్లే దారిలోనే రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్లు రోడ్ల మీద రావడంతో గ్రామానికి వెళ్లే ప్రజలకు రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని సోమవారం ఉదయం గ్రామ ప్రజలు కనగల్ మండల పార్టీ అధ్యక్షులు గడ్డం అనూప్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఇట్టి విషయాన్ని రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చరవాణి ద్వారా తెలియచేయడంతో సానుకూలంగా స్పందిస్తూ దేశానికి గ్రామాలు పట్టుకొమ్మ లాంటివని, గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దుతానని హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శానల యాదగిరి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దొంతరబోయిన వెంకటేశం, ఎర్రవెల్లి శ్రీనివాస్ రెడ్డి, బండ సుధాకర్ రెడ్డి, శానల విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా జనార్దన్, బొంతరబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో మార్కుకు శ్రీ 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 యతివార భావానంద భారతి స్వామి వారి అనుగ్రహంతో, శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో, శ్రీ అధరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో శ్రీ పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామ జప యజ్ఞం పురస్కరించుకుని గ్రామానికి జరుగుతున్న నగర సంకీర్తనలో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పొట్టిమర్రి శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమం భక్త బృందం రఘునాథపురం సాదివెల్లి గ్రామాల భగవత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో శ్రావణ మాసం సోమవారం ఉదయం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపురం గ్రామంలో మరకు శ్రీ శ్రీ శ్రీ
యతివర భావానంద భారతీ స్వామి వారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ ఆదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో శ్రీ పాండురంగాశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న నగర సంకీర్తనలో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పొట్టిమర్రి శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమము భక్త బృందం రఘునాథపురం సాదివెల్లి గ్రామాల భగత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో శ్రావణ మాసం సోమవారం ఉదయం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని భగవత్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీరామాలయ ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవముగా హరే రామ నామ మంత్రాన్ని ఘనంగా జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామ ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అక్షయ ఐఐటి ఫౌండేషన్ స్కూల్లో ప్రతి సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు బాలకృష్ణుని గోపికల్ల వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. అక్షయ ఐఐటి ఫౌండేషన్ స్కూల్లో ప్రతి సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు బాలకృష్ణుని గోపికల వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఉట్ల పండుగలో విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాల్గొని ఉట్లు కొట్టి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ బిఎల్ నరసింహారావు, ఉపాధ్యాయులు ఫాతిమా, శిరీష, కవిత, విజయలక్ష్మి, పుష్పలత, శ్రవంతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్షయ ఫౌండేషన్ స్కూల్ నందు విలువలతో కూడిన విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, దైవభక్తి పెంపొందించే కార్యక్రమాలు ఘనంగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా మా స్కూల్ పూర్వ విద్యార్థులు కూడా చాలామంది కూడా జాబ్లో సెట్ అయ్యి పోలీస్ కానిస్టేబుల్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, పోస్ట్లో కూడా చాలామంది మా స్కూల్ ఓల్డ్ పాత విద్యార్థులందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ స్కూల్ నందు గోపికలు కృష్ణుడి వేషధారణతో ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుతో ఒకటే కాదు, చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కానీ, దైవభక్తి పొందించే కార్యక్రమాల్లో పాల్గొనడంలో మా విద్యార్థులు ఎప్పుడు కూడా ముందుంటారు. వాళ్ళందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసిన టీచర్స్కు మరియు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, విద్యార్థులు అందరికీ కూడా శుభాభినందనలు. ఈ ఒక్క కార్యక్రమే కాదండి, మాకు అకాడమిక్ కార్యక్రమంలో సంక్రాంతి కానీ, ముగ్గుల పోటీలు కానీ, సంక్రాంతి కానీ, బతుకమ్మ కానీ, కృష్ణాష్టమి కానీ,
టీచర్స్ డే ప్రోగ్రామ్స్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మేము ఘనంగా ఇక్కడ మా స్కూల్ నందు నిర్వహిస్తుంటాం. అందరూ కూడా మంచి పార్టిసిపేట్ చేస్తుంటారు. మా విద్యార్థులు అందరూ కూడా క్రమశిక్షణతో కూడా విద్యతో పాటు ఈ కల్చరల్ యాక్టివిటీస్ పాటిస్తూ మాకెంతో పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా ఘనంగా గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించుకొని కొబ్బరికాయలు కొట్టి భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ బోనాల పండుగను జరుపుకుంటున్నారు. గుడి చుట్టూ పలార బండను తిప్పుతూ స్వామివారికి గోవింద గోవింద అంటూ బండ్లను రంగులతో అలంకరించి గ్రామ దేవతల గుడుల చుట్టూ తిప్పారు. పైరు పంటలు మంచిగా ఉండాలని, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని గ్రామస్తులు గ్రామ దేవతలను వేడుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపుర గ్రామాలలో శ్రావణ మాసం సందర్భంగా ఘనంగా గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించుకొని కొబ్బరికాయలు కొట్టి భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ బోనాల పండుగను జరుపుకున్నారు. గుడి చుట్టూ పలారా బండాను తిప్పుతూ స్వామివారికి గోవింద గోవింద అంటూ బండ్లను రంగులతో అలంకరించి గ్రామ దేవతల గుడుల చుట్టూ తిప్పారు. పైరు పంటలు మంచిగా పండాలని, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని గ్రామస్తులు గ్రామ దేవతలను వేడుకున్నారు. బేస్తవారం రోజున మారెమ్మ, పాపమ్మల బోనాల అల్లారం బండ్లతో తిప్పుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ అధ్యక్షులు జాలిగామ చలపతిరావు, మలిపెద్ది రామ్ దయాకర్ రెడ్డి, డాక్టర్ సోమలింగాచారి, నోమల నర్సయ్య, జోగు శంకరయ్య, వల్లందాస్ ప్రభాకర్, కాళీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హాజరై ప్రసంగించారు. నల్గొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన తండాలకు, అలాగే గిరిజన గ్రామాలకు, గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు, అలాగే గ్రామాలలో మౌలిక సదుపాయాలు, లంబాడ గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలో గుర్తించి వాటిని రెవెన్యూ పరిధిలో తీసుకొచ్చేటట్లు చేస్తానని అన్నారు. భారతదేశంలో సుమారుగా 14 కోట్ల మంది గోర్బోలి మాట్లాడే బంజారా ప్రజలను, వారి భాషను భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చి గోర్బోలి భాషను అధికారిక భాషగా ప్రకటించాలని విధిగా మీద నుంచి డిమాండ్ చేశారు. దీని వలన భారతదేశంలో బంజారా యువకులందరికీ సుమారుగా 25 లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, దాని ద్వారా అట్టడుగునున్న లంబాడ ప్రజలు అభివృద్ధి పదంలో నడుస్తారని వారు తెలియజేశారు. గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రతి రూపాయిని, ప్రతి పైసలు గిరిజన తండాలకు, గిరిజన గ్రామాలకు చేర్చే విధంగా, అలాగే షెడ్యూల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో వచ్చే లోన్లు కానీ ఇతర సబ్సిడీలను కానీ నేరుగా ఖాతాదారుల అకౌంట్లో జమ అయ్యేటట్లు చూస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, లంబాడాలకు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షం నాయక్, జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియా నాయక్, నాగేశ్వరరావు నాయక్, నల్గొండ పట్టణ అధ్యక్షులు మెగావత్ సురేందర్ నాయక్, రాజేష్ నాయక్, రవి నాయక్, మంగిలాల్ నాయక్, మంజా నాయక్, అరుణ్ నాయక్, జిల్లా నాయకులు శ్రీనివాస్ నాయక్, బాబు రామ్ నాయక్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు నాయక్, నాగు నాయక్, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎందుకంటే మనకు ఒక బాధ ఉంది. చిన్న చిన్న కోరికలు అంటే పెద్ద పెద్ద నాయకులు మా అన్న శంకరన్న 6 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడు, మీరు జాతీయ నాయకులు, మీలాంటి వాళ్ళని అంటే పని వాళ్ళకి చిన్న కూర్చోబెడతాము, పనికి వచ్చే వాళ్ళకి చిన్న కూర్చోబెడతాము, పనికి వచ్చే వాళ్ళకి ఇప్పుడు సెకండ్ నాయకుడు, బెల్లనాయకు పెద్ద పోస్టులు ఇస్తే వాళ్ళు జాతి కోసం పనిచేస్తారు. నాగేశ్వరరావు గారు అన్న 2 ఈ రాష్ట్రంలో లంబాడి హక్కుల పోరాట సమితి లంబాడి రంగారావు స్థాపించి మా తండాలో మాకు రాజ్యం కావాలి, మేము గ్రామాలకు దూరంగా ఉన్నాం,
మాకు ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటం చేసిన నాయకుడు జనాభా ధామాస ప్రకారం మా పిల్లయ్య నాయక్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలు, మహాత్మా జ్యోతిరావు పూలే బాటలు, తెలంగాణ రాష్ట్రంలో లంబాడి జాతిని ఏకదాటికి పైకి తీసుకొచ్చిన నాయకుడు మా పిల్లయ్య నాయక్ గారు. ఎందుకంటే ఇప్పటికీ అన్ని కులాలకు న్యాయం జరిగినది. మన పోరాట ఫలితంగానే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3147 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 6 నుండి 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఘనత డాక్టర్ పిల్లయ్య నాయక్ గారికి దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్రమంతా పాదయాత్రలు చేస్తుంది ఈ జాతి కోసం. అదేస్తున్నా కానీ ఎమ్మెల్యే పోయినా సరే ఎంపీ ఇస్తారనుకున్నారు, కానీ ఎంపీ కూడా ఇవ్వలేదు. అంటే ఈ పార్టీలు మన పార్టీలు కావు, ఇది అగ్రకుల పార్టీలు. ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను ఇక ఈ వేదిక నుండి కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నా, పార్టీ కోసం మా బెల్లని అభినందిస్తున్నా. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం. మా దగ్గర పనితనం ఉంటే ఇవాళ ఈ పార్టీ కాకపోతే ఇంకొక రోజు ఇంకో పార్టీ పిలిచి ఏదో ఒక పని ఇస్తాడు. ఎందుకంటే పనితనం ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. అదే బెల్లని పెట్టుకుని చేస్తున్న అన్న శంకరన్నది, అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు, ఆయన కూడా నాతో 4 నిమిషాలు ఇవ్వాలనుకున్నారు. 2-3 మమ్మల్ని కొన్ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు కూడా మా అధ్యక్షుడు సంధించడం తప్పదు. ఎందుకంటే సన్మానాలు పెంచిండ్రు, సమస్యలు పెట్టిండ్రు, ఓకే బాధ లేదు ఆ సమస్య. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మన జిల్లా ఈ స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఉమ్మడి జిల్లాలోనే చాలా సీనియర్ నాయకుడు అయినటువంటి జగనారెడ్డి గారు కూడా నా కోసం సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళందరూ నాకు బలపరిచిండ్రు, సపోర్ట్ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో నా మిత్రుడు శంకర్ నాయక్ కూడా ఇక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్పాడు బాగా అకామిడేట్ చేయాలని. వీళ్ళందరి సహకారంతో నాకు ప్రభుత్వం ప్రైమ్ గార్డ్ చైర్మన్ ఇచ్చింది. నేను ఇదేం చిన్న పోస్ట్ అనుకోవట్లేదు, నా జాతులకు సేవ చేసుకునేటటువంటి ఒక అవకాశం. తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదోన్నతి పొందిన అన్ని కేటగిరీ గిరిజన ఉపాధ్యాయులకు సోమవారం నాడు RRR ఫంక్షన్ హాల్లో ఘనంగా సత్కరించి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బానోతు రామానాయక్ మాట్లాడారు. తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదోన్నతి పొందిన అన్ని కేటగిరీ గిరిజన ఉపాధ్యాయులకు సోమవారం నాడు RRR ఫంక్షన్ హాల్లో ఘనంగా సత్కరించి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బానోతు రామానాయక్ మాట్లాడుతూ గిరిజన ఉపాధ్యాయులు రిజర్వేషన్ ప్రకారం వివిధ పదవులలో ఉన్న శిఖరాలను ఎదిగి మన హక్కుల కోసం వివిధ పదవులను అనుభవించవచ్చని, మన రిజర్వేషన్ ప్రకారం కొట్లాడి సాధించుకొని ఉపాధ్యాయ వృత్తి నుండి ప్రధాన ఉపాధ్యాయుల స్థాయి నుండి MEO స్థాయి నుండి వివిధ పదవులను సాధించుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో TGUS నాయకులు కేతావత్ సోములు నాయక్, గల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, మణిపాల్ రెడ్డి, P సత్యనారాయణ, గోవింద నాయక్, D మోతీలాల్ నాయక్, D వస్రామ్ నాయక్, P చక్రు నాయక్, B రాములు నాయక్, సైదా నాయక్, B బాలు నాయక్, P దారాసింగ్ నాయక్, B జగ్గు నాయక్, G మోతీలాల్ నాయక్, B నాగ్య నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు. हम कोड बैच
గట్టిగా రావాలి ఫోటో. ఒకసారి ఫ్యామిలీ సార్ दी कुर्सी मेला గుగులో తీసి దగ్గరికి రా అసలే నాయన మొన్న డిసెంబర్ 7, 2023 వరకు 9.5 సంవత్సరాల పాటు ఒక్కటంటే ఒక్క సమస్యను నెరవేర్చుకున్నామా, ఆకాంక్షను మనం సాధించగలిగామా, ఆశైనా పడ్డామా, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడడం లేదు. నేను కూడా రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఇదే మణిపాలన్న, ఇదే గోవింద నాయక్ గారు పక్కన అడిగేసినటువంటి వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నా. 9.5 సంవత్సరాలుగా మనం అడగకుండానే జీవోలు వచ్చినాయి. వచ్చిన జీవోల వల్ల రాష్ట్రంలో 32 మంది ఆత్మహత్యలు, గుండె పగిలి చచ్చిపోయినటువంటి ఉదంతం గత 9.5 సంవత్సరాల కాలంలోనే జరిగింది. ఏ నాయకుడు జీవోను వ్యతిరేకించలేదు, ఏ నాయకుడు జీవ ప్రజలను తగలబెట్టలేదు, ఏ నాయకుడు గత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ జీవో వల్ల జరిగిన నష్టాన్ని వివరించలేదు. సరికదా చనిపోయిన 32 కుటుంబాల దగ్గరికి వెళ్ళి కనీసం శవం దగ్గర కూడా నివాళులు అర్పించని నాయకత్వాలు ఇవాళ మళ్ళీ పురువిప్పి జేఏసీల పేరు మీద మళ్ళీ నాట్యం చేస్తున్నాయి. ఒకసారి మీరు గమనించాలి. మరి 9.5 సంవత్సరాలుగా చాలా సంఘాలు, కొంతమంది తూతూ మంత్రంగా రిప్రజెంటేషన్లు ఇవ్వడం, మరి కొంతమంది ముఖ్యమంత్రిని కలిసి బయటకు వచ్చి త్వరలో 9.5 సంవత్సరాలు అయిపోయింది. కొంతమంది పోరాడొచ్చు, కానీ ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం కాలే. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 240 రోజుల పరిపాలనలో, అంటే జూన్ 7 నాటికి మీరు పొందిన పదోన్నతుల బదిలీల జీవో విడుదల కావడం జరిగిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్క సంఘం పోలే ప్రమోషన్స్ పెట్టు, ట్రాన్స్ఫర్స్ పెట్టు, జోన్ 2 ప్రమోషన్స్ ఇయ్యి, ఎలిఫెంట్ మాస్టర్స్ ప్రమోషన్స్ ఇయ్యని ఎవరూ పోకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. కారణం, చాలా ఏళ్ళుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు. రేపు జూన్ 12 నాటికి వాళ్ళకు హోదాలు కల్పించి అక్కడ ఉన్నటువంటి బీద విద్యార్థులు చదివే పాఠశాలలో ప్రతి సబ్జెక్టు టీచర్ ఉండి, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఒక హెడ్ మాస్టర్ ఉండి, ప్రైమరీ స్కూల్లో కూడా ఒక హెడ్ మాస్టర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం వల్లనే ఇవాళ మీరంతా కూడా
సోమవారం హైదరాబాద్ నగర రూపకర్త తొలి మేయర్ కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ 131వ జయంతి వేడుకలు ఖైరతాబాద్లో ముదిరాజ్ సంఘం యువత అధ్యక్షులు సందీప్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రాకేష్ ముదిరాజ్, రాజశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం హైదరాబాద్ నగర రూపకర్త తొలి మేయర్ కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ 131వ జయంతి వేడుకలు ఖైరతాబాద్లో ముదిరాజ్ సంఘం యువత అధ్యక్షులు సందీప్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రాకేష్ ముదిరాజ్, రాజశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లైబ్రరీ కూడాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు సింగారి రాజకుమార్, తోడేటి నర్సింగ్రావు, భిక్షపతి ముదిరాజ్, ఉదయ్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని స్థానిక మాన్యంచెల్క, మాన్యబాయ్, హైదర్ఖాన్గూడ, ఆనంద్ నగర్, రాజనగర్లో సోమవారం ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక మాన్యచెల్క, మాన్యబాయి, హైదరాఖాన్, ఆనంద్ నగర్, రాజానగర్లో సోమవారం ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల జాతర తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు అద్దం పట్టినట్టుగా అమ్మవారికి బోనం, చీరలు, కోళ్లు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల రమేష్, కత్తుల సంపత్, కత్తుల విశాల్, మాతంగి సాయిదులు, కొండ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని హైలైట్ కానీ కొంచెం ఓకే ఓకే రైట్ ఓకే తీసుకురా ఏం తీసుకురా ఎట్రా బేటా మాన్యంచెల్క, మాన్యంబాయి, 44వ వార్డు. అయితే బోనాల పండుగ ప్రతి సంవత్సరం మేము అంగరంగ వైభవంగా చాలా అందరం కూడా స్త్రీలందరం కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటాం. ఇది అంగరంగ వైభవంగా మేము జరుపుకుంటున్నాము. సంవత్సరానికి ఒకసారి మేము చాలా అందరం కూడా ఐక్యంగా ఉండి మంచిగా జరుపుకుంటామండి. బోనాల పండుగ మహోత్సవంలో మాన్యంచెల్క ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇటు బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా అమ్మవారికి చీరలు మరియు కోళ్ళు అమ్మవారికి సమర్పించడం జరిగింది. అందరం ఘనోత్సవంగా బోనాలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. సర్వకాలం ఎల్లకాలం ఇంటే ఉండాలని కోరుకుంటున్నాం. హెడ్లైన్స్ మరోసారి. చిన్న గౌరాయిపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. గ్రామాలలో మద్యం, మత్తు పానీయాలను నిర్మూలించాలన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. భారతరత్న సెయింట్ మదర్ తెరిసా సేవలు చిరస్మరణీయమన్న సిఐ వై సురేందర్ రెడ్డి. శ్రీకృష్ణుని జీవితం మానవాళికి గొప్ప సందేశమన్న వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్. మిర్యాలగూడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రతిభకు పట్టాభిషేకం చేయడంలో మన తెలుగు వాళ్ళ తర్వాతే ఎవరైనా అన్న దర్శకుడు చిమట రమేష్ బాబు. రాజా మార్కండేయ టైటిల్ లోగో విడుదల చేసిన ప్రముఖ నటుడు సుమన్. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రఘునాథపురంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ఘనంగా నగర సంకీర్తన కార్యక్రమం.
సూర్యాపేట జిల్లా కోదాడ అక్షయ ఫౌండేషన్ ఐఐటి స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. సీతారాంపుర గ్రామాలలో ఘనంగా బోనాల పండగ. బంజారా యువకులందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్. టీజీయూఎస్ ఆధ్వర్యంలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు సన్మానం. ముదిరాజ్ సంఘం యువత అధ్యక్షులు సందీప్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు. నల్గొండ పట్టణంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.